ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అండి, తొందరగానే అయిపోతుంది. మనకి నిన్నటి ప్రభావతి 2.0 ఎక్స్ టాస్క్ తోటే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నబిల్ని సంచాలకుడిగా పెట్టేశారు కదా, అక్కడ సంచాలకుడిగా నబిల్ ఏమని చెప్తాడని అంటే ఎక్స్ అనేది దాచుంచుకోకూడదు, ఏంటి అని అంటే అవి కనబడాలి అని చెప్పేసి ఒక రూల్ పెడతాడు. సో ఆ రూల్ని అండి అభయ్ టీం చాలా చక్కగా ఫాలో అయింది. ఈ మధ్యలో పృథ్వీ, చెడపురుగు సోనియా, ఇంకా రెచ్చగొడతా ఉంటే నిఖిల్, వీళ్ళంతా ఫౌల్గా తప్పుగా ఆడారు. నిజంగానే అండి అబ్బాయి ఇక చాపుగా పక్కనే ఉంటాడని ఏం మాట్లాడకుండా ఉండిపోయాడనమాట. ఇక్కడ ఏంటి అని అంటే సోనియా మాట్లాడుతూ ఉంటే నువ్వు బెదిరించినట్టుగా చెప్పకు, కరెక్ట్గా చెప్పు, మెల్లగా చెప్పు అని చెప్పేసి నబిల్ చాలా అగ్రెసివ్ అయిపోయాడు. సో దాని మాట విధానమే అలా ఉంటుంది. ఇంకా మరి ఏం చేస్తారు, బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, ఎగ్స్ ఉన్న బాస్కెట్స్ని రెండింటిని స్టోర్ రూమ్లో పెట్టేసమని చెప్తారు. స్టోర్ రూమ్లో పెట్టేస్తారన్నమాట. ఇంకా ఏంటన్నా అంటే అక్కడ మళ్ళీ మనకి ప్రభావతి 2.0 కుకురుకాన్ని కూస్తుంది. ఈసారి ఏంటన్నా అంటే కింద నుండి కాకుండా పైన నుండి బాల్స్ కదా వేసినట్టుగా ఎగ్స్ని వేసేస్తారు. వీళ్ళందరూ కింద చూస్తూ ఉంటారు, కాకపోతే అక్కడ పైనుండి పడుతూ ఉంటాయన్నమాట. ఒకసారి పైనుండి పడ్డాయి, ఒకసారి కింద నుండి వచ్చాయన్నమాట. అక్కడ ఏం చేశాడంటే నబిల్ ఎగ్కి కొంచెం మన ప్రభావతి 2.0 హెన్కి దూరంగా కొంచెం రెడ్ మార్క్ లాగా ఏమంటారు మన ప్లాస్టర్ లాగా వేసేసాడు. ఆ మార్క్స్ని అనేది దాటకూడదు, ఆ బాక్స్ని అనేది. సో ఆ బాక్స్ దాటిన వాళ్ళని బయటకు పంపించేస్తా, అంటే ఆ గేమ్ ఆడనివ్వా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడ అండి పృథ్వీ అసలు అమ్మాయిలను చూడట్లేదు. సోనియా ప్రేరణ విషయంలో అయితే చాలా చెండాలం చెప్పాలంటే మాత్రము. మళ్ళీ ఇంకా ఓకే అనుకుంటా చాలా సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ప్రేరణ అగ్రెసివ్ అయింది గేమ్లో అంటే మాత్రము. సోనియా సో చెప్తూ ఉంటుంది అక్కడ ఏంటనని అంటే చాలా గలీజ్గా ఉంది ఆ ఫిజికల్ ఏంటో. అంతకుముందు అంటే కొంచెము శృతి మించిపోతే అక్కడ మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తుండే, సో గేమ్ అనేది ఆపేయండి, మీరు ఫిజికల్గా అయితే చేయకూడదు, డీసెంట్గా ఆడాలి అన్నట్టుగా. బట్ ఇవాళ అండి అంత ఆడుతూ ఉంటే కూడా ఒక్కసారి కూడా అనౌన్స్ చేయలేదు, మీరు కొట్టుక చావండి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా ఉందన్నట్టు ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మరి అంత అధ్వానంగా కూడా ఉండవద్దు మనకి గేమ్స్లో అయితే. సో ఓకే, వీళ్ళు టాస్క్లు అయినప్పుడు వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళ టాస్క్లు అయినప్పుడు వీళ్ళు చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఏంటి కనిపించింది అని అంటే సీత, విష్ణు అండ్ సోనియా, ప్రేరణ అండ్ యష్మి విషయంలో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించింది నిజంగా చెప్పాలి అంటే. సో అక్కడ ఒక అబ్బాయి అక్కడ ఎగ్స్ కవర్ చేయకూడదు అని అక్కడ కూర్చుంటే వీళ్ళందరూ ఎగ్స్ పడుతూ ఉంటే సోనియా వెళ్ళేసి అందులోంచి ఎగ్స్ తీసుకొస్తుంది. ఆ చీడపురుగు చెదపురుగు చేయబట్టికే అక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఒకరిదొకరు ఎగ్స్ తీసుకోవడం, గొడవ అనేది. ఎవరిది వాళ్ళు కామ్గా తీసుకుంటున్నారు. ఆమె చేసినప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది అది అనేది. ఎపిసోడ్ అయిపోయేంత కంటిన్యూ అవుతూనే ఉంది. పృథ్వీ వచ్చేసి యష్మి అండ్ ప్రేరణను పట్టుకున్న విధానము, వాళ్ళను పట్టుకొని పారేయడము. నిఖిల్ వచ్చేసి మణికంఠ అసలే బక్కప్రాణి, కరివేపాకులో కదా తీసేసినట్టు తీసి పారేయడం, ఇట్లా విసిరేస్తూ ఉన్నాడు మణికంఠని అయితే. సో ఇక్కడ అంటే అబ్బాయి మణికంఠ అనేది అబ్బాయి తోటి గొడవ పెట్టుకుంటాడు. ఏంటి అని అంటే నువ్వు చీఫ్గా ఉండి అంత కష్టపడి తీసుకొచ్చిన ఎగ్స్ని సోనియా తీసుకెళ్తా ఉంటే నువ్వేం అరే తీసుకెళ్ళిపోని అక్కడ నబిల్ చెప్పాడు. ఏంటి అని అంటే దాన్ని కవర్ చేయకూడదని అన్నాడు. సో తను తీసుకెళ్ళింది, చూసుకుందాం ఆగు, ఎందుకు అంత తొందరపడుతున్నావు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు ఇండివిజువల్ ఆడు, నీ ఆట నువ్వు ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ వచ్చేసి మణికంఠ ఎమోషనల్ అయిపోతాడు. ఎమోషనల్ అయిపోయాక ఇక ఊకుంటిపోతాడనమాట. ఇక్కడ అంటే సోనియా అంటుంది నువ్వు ఆ టీంలో నుంచి వచ్చిన వాడివి కదా, అందుకని బయాస్ చూపిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడే అబ్బాయి అంటాడు, ఎవరు మాట్లాడారు నీతో, నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు, సంచాలకుడు చెప్పిండు, నేను మనకంటకు చెప్తున్నాను, నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి తనని చాలా గట్టిగా మాట్లాడగానే నిఖిల్, పృథ్వీ ఇట్లా ఒగబడుతూ ఉంటారు పృథ్వీ పైకి, మన అబ్బాయి మీదకి. సో ఇంకా ఇక్కడ వచ్చేసండి నబిల్ గట్టిగా అరిచేసరికి, గట్టిగా మాట్లాడేసరికి అందరు కామ్ అయిపోయారు. అదే కరెక్టే అండి. ఎందుకు అని అంటే అక్కడ తన సంచాలకుడుగా ఉండి అక్కడ అన్ని కరెక్ట్గా చూపించినప్పుడు అక్కడ నీ టీం ఉండదు, నా టీం ఉండదు. సోనియా ఏంటనంటే పుల్లలు పెట్టే మనిషి కాబట్టి పుల్లలు పెట్టేసింది అన్నమాట. అక్కడ అబ్బాయి నీ టీం కాబట్టి నీకు ఫేవర్ చేస్తున్నాడు అన్నట్టుగా.
సో ఫస్ట్ స్టార్ట్ చేసిందే సోనియా. వాళ్ళ టీంలోకి వెళ్ళి వాళ్ళ బాస్కెట్లో నుంచి ఎగ్స్ తేవడం అవంతా తప్పు. వీళ్ళు కామ్గా ఉన్నప్పుడు తను కామ్గా ఉండాలి. అవన్నీ స్టార్ట్ చేసిందే తను. ఈరోజు తాను స్టార్ట్ చేసినప్పటి నుండి ఎపిసోడ్ అయిపోయేంత వరకు అది కంటిన్యూ అవ్వకుండానే వచ్చింది. ఆ గొడవ అసలు గొడవ కాదు, అసలు అబ్బాయిలు అమ్మాయిలను అమ్మో అసలు విష్ణు అయితే విష్ణు సీత అంటే మన ప్రేరణని వీళ్ళిద్దరి మధ్యలో ప్రేరణ నిల్చుందన్నమాట. ఇద్దరు చేయబట్టుకొని ప్రేరణనే ఇలా చేయితోటి నెట్టేస్తూ ఉంటే తను చాలా అగ్రెసివ్ అయిపోతుంది. అవే చెప్తాడు, చాలా పేషెన్స్గా ఉండు, ఏం మాట్లాడకు, చూసుకుందాము, నువ్వు ఎందుకు అంత తొందరపడుతున్నావు అన్నట్టుగా మాట్లాడతాడన్నమాట. సరే అని చెప్పేసి తను కొంచెం ఫైటింగ్ చేసింది. అక్కడ మణికంఠను అలానే చేశారు. మళ్ళీ తర్వాత తను హెయిర్స్ ఇట్లా కూర్చుంటూ ఉంటే సోఫాలో అక్కడ చైర్లో కూర్చుంటూ ఉంటే సీత వచ్చేసి తనను లేవనివ్వకుండా ఉంటుంది. మళ్ళీ విష్ణు వచ్చేసి తన హ్యాండ్స్ గట్టిగా పట్టేసుకుంటే క్యారెక్టర్లెస్. ఎవరైనా అంత కోపంలో ఏదైనా మాట్లాడతారు. శృతి ఎక్కువగా ఓవర్ చేసేసారనమాట ఈరోజు విష్ణు అండ్ సీత వచ్చేసి. ఇంకా వచ్చేసి అండి మనకి ఇంకా ఇందులో వీళ్ళకే గొడవ అవుతుందిరా అని అంటే మనకి బిగ్ బాస్ గారే ఏం చెప్తారన్న ఏంటని అంటే కుకింగ్ అనేది కిచెన్లో ఒక్క టీం వాళ్ళే చేసుకోవాలి, అందులోంచి ముగ్గురు రావాలి, అందరికీ వండి పెట్టాలన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నిఖిల్ అండ్ అభయ్ అభయ్ ఫస్ట్ డిస్కషన్ చేస్తానండి. నిఖిల్ ఏం చేయడు అక్కడ. సోనియా మాటను దాటలేడు. ఏమంటారు, గీత చేస్తే దాటరు లక్ష్మణ్ రేఖ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇక్కడ గొడవ జరిగేటప్పుడు కూడా అండి పృథ్వీతోటి సోనియా బిహేవియర్, హగ్ చేసుకోవడం ఏంటో, తను అరుస్తూ ఉంటే వచ్చి హగ్ చేసుకుంటుంది ఊరుకో సేవ్ ఎనర్జీ అన్నట్టుగా. పిచ్చి బిహేవియర్ నిజంగా చెప్పాలంటే ఆ సోనియాని ఎలిమినేట్ చేసి పారేయరు. ఇంట్లో అంతా కొంచెం కరెక్ట్గా ఉంటుంది కావచ్చు. సో ఇంకా వచ్చేసి అండి చెప్తారు ఇక్కడ వచ్చేసి అభయ్ కొంచెము ఇది బిగ్ బాస్ ఆటలాగా లేదు, ఫుడ్ కోసం వచ్చి కుకింగ్ ఏంటి కాంపిటీషన్ కోసం వచ్చినట్టుగా ఉన్నంతే అన్నట్టుగా, ఇంకేమున్నది తిండి కోసమా అన్నట్టుగా కొంచెము గట్టిగా మాట్లాడేశాడనమాట బిగ్ బాస్ని కూడా అబ్బాయి. సో వాళ్ళు ఏంటని అంటే ఇంత టైము అని చెప్పేసుకున్నారు. అబ్బాయి అంటే నిఖిల్ ఏంటి అని అంటే ఫస్ట్ ఎవరు చేసుకుందాం ఏంటి అని అనేది చెప్పేసి డిస్కషన్ చేస్తాడనమాట. డిస్కషన్ చేస్తే ఫస్ట్ నిఖిల్ టీం వాళ్ళు వచ్చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామా అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. అక్కడ అబ్బాయి వాళ్ళు లోపలికి వెళ్ళగానే మన సోనియా నిఖిల్ని గొప్పడుతుంది. సో నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు బ్రేక్ఫాస్ట్కి ఎందుకు ఒప్పుకున్నావు, ఎంత టైం పడుతుందో తెలుసా నీకు, అసలు ఎంత టైం యూజ్ అవుతుందో తెలుసా నీకు, అట్లా ఎట్లా చెప్తావు నువ్వు యాజ్ ఏ రేషన్ మేనేజర్ నన్ను అడగంది నువ్వే డిసిషన్స్ తీసుకోవద్దు అన్నట్టుగా చెప్తుంది అనమాట. అక్కడ అబ్బాయి వచ్చేసి వాళ్ళ టీం వాళ్ళతోటి చెప్తాడు, ఇలా సోనియా నిఖిల్ని బెదిరిస్తుంది ఇట్లా చెప్పినందుకు, సో ఫుడ్ విషయంలో కూడా అంత అది ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి పృథ్వీ పైన అభయ్కి కూడా ఇక గివప్ ఇచ్చేసాడు అన్నట్టు నిఖిల్. ఈ రోజు అయితే నిఖిల్ పైన కూడా ఇచ్చేసాడు. ఎందుకు అని అంటే టోటల్గా సోనియా చెప్పిందే విన్నాడు ఈరోజు. అది అందరికీ తెలిసింది. ఇంకా లైవ్లో అయితే ఇంకెంత జరిగిందో అండి, అమ్మో అనిపించింది. కానీ భలే ఉందండి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. నా పువ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. మన శ్రీముఖి అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ గుర్తొచ్చింది నాకేంటి అని అంటే వాళ్ళు ఎగ్స్ కానివ్వండి లేదు అని అంటే ఒక డంబెల్ ఇచ్చేసి ఒక గ్లాస్ దాంట్లో అక్వేరియం దాంట్లో ఉంచేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడము దాన్ని తీయడము అనేది ఒక టాస్క్ ఉంటుండే. అప్పుడు బ్రేక్ చేసేసి తీశారనమాట. అప్పుడు సేమ్ ఇలానే అంత ఫైటింగ్ అంటే అంత ఫైటింగ్ అవుతుంది. మరి అంత ఫిజికల్ అవ్వలేదు అప్పుడు. సో ఏ చిన్నది ఉన్నా అప్పుడు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తుండే అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అందరు సీజన్ 7 కంటే మించి ఉండదు అనేసరికి అంత హై లెవెల్ దానికంటే హై లెవెల్ అయిపోయాయని చెప్పేసి కొన్ని విషయాల్లో ఊకుంటున్నారు హవబోలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాము. ఆ రెడ్ ఎగ్ తోటి ఏమన్నా యూజ్ ఉందా లేదా అనేది తెలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఫ్రెండ్స్ నేను వచ్చేసి మనకి క్యాన్ స్కర్ట్స్ ఉంటాయి కదా, సో మనము లెహెంగాకి మనము స్పెషల్గా నెట్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాము. అది స్టిఫ్నెస్గా మనకి నిల్చొని అట్లా ఉండడానికి అని చెప్పేసి, సో దానికి సంబంధించినటువంటి షార్ట్ అనేది నేను పెట్టాను అన్నమాట. అది లింక్స్ కూడా ఇచ్చాను నేను. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారు కొత్తగా అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంకా అంతే కదండి, శారీస్ జ్యువెలరీ అన్నీ పెట్టేస్తాను అనమాట. రేపటి నుండి ఫ్యాన్సీ శారీస్ కూడా పెట్టేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.